జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పాలనంతా గాడి తప్పింది. ఖజానాలో చిల్లి గవ్వలేదు. ఇక 10 లక్షల కోట్లు అప్పు చేస్తే వడ్డీనే 1,00,000 కోట్లు అవుతుంది అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ 6 హామీల అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాను అని చెప్పారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేంత వరకు సైనికుల్లా పనిచేస్తాను అని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల మడలో ఆయన ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము స్వయంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టసుఖాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తాం. కూటమి అధికారం చేపట్టగానే 16,300 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ ఇచ్చాం. డిసెంబర్లో పరీక్షలు పూర్తి చేసి ఉద్యోగాలు ఇస్తాం. పెన్షన్లు 4,000కు పెంచాం. ఇక దీపావళి నుంచి ఏటా ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. అన్న క్యాంటీన్లు 175 పెట్టాం. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసి పేదలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్లో స్కిల్ సెన్సెస్ పూర్తి చేశాం. ఇక గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి రైతుల భూములతో ఆడుకుంటే మన ప్రభుత్వం రాగానే ఆ యాక్ట్ను రద్దు చేశాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తాం. ఇక నాణ్యమైన మద్యం క్వార్టర్ సీసా 99 రూపాయలకే అందజేస్తాం. ఇక అదే క్రమంలో మద్యం అలవాటు మార్చేసేందుకు 100 కోట్లతో ఓ పథకాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్లకు సూర్యఘర్ పథకం కింద సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. అలాగే వరద బాధితులకు ప్రజలు అండగా నిలిచారని, ప్రభుత్వం 650 కోట్లు ఖర్చు చేస్తే ప్రజలే 436 కోట్లు అందించింది అన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకున్నారు. ఇక బుధవారం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలి అనుకున్న ఆయన ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అయితే భద్రతా సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో అలిపిరి నుంచి తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. మెట్ల మార్గంలో వెళ్లి దీక్ష విరమించనున్నట్లు ఇదివరకే ప్రకటించడంతో సాయంత్రం ప్రాంతంలో అలిపిరి చేరుకున్నారు. ఇక అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ట భద్రత మధ్య పవన్ కళ్యాణ్ నడక మొదలుపెట్టారు. 2 మోకాళ్లకు బెల్టులు ధరించి అయినప్పటికీ మెట్లు ఎక్కే క్రమంలో పవన్ లో అలసట కనిపించింది. మధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక మోకాళ్ల పర్వతం వరకు వేగంగా నడిచారు. అక్కడ కాళ్ల నొప్పి తీవ్రం కావడంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఒక దశలో మోకాళ్ల పర్వతం నుంచి వాహనంలో తిరుమలకు వెళ్తారు అన్న ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే 7వ మైలు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు. వాహనాలు సిద్ధంగా ఉంచినప్పటికీ ఆర్టీసీ బస్టాండ్ వరకు నడిచారు. అప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆర్టీసీ బస్టాండ్ నుంచి వాహనంలో గాయత్రి సదన్కు చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఉదయం 10 గంటలకు ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. దీనిపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశమంతా కలకలం రేపిన లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత 3 రోజులుగా తిరుపతి, తిరుమలలో త్రిపాఠి బృందం పర్యటిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తును వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తోంది. ఇక ఈ క్రమంలో అనూహ్యంగా సిట్ విచారణకు బ్రేక్ పడింది. ఇదే అంశంపై డీజీపీ తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ లో మాట్లాడారు. కల్తీ నెయ్యి వాడి లడ్డూను అపవిత్రం చేసినట్లు టీటీడీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. కేసు తీవ్రతను బట్టి ఐజీ స్థాయి అధికారితో సిట్ను ఏర్పాటు చేశాం. టీటీడీ కొనుగోళ్ల విభాగంలో ప్రక్రియ ఏంటి, శాంపిల్స్ ఎలా తీసుకుంటారు, ఎక్కడ తప్పు జరిగే అవకాశం ఉంది వంటి సమాచారాన్ని సిట్ సేకరిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో దీనిపై వాదన జరుగుతున్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్యాప్తును ఆపాలని కోరాం అని తెలియజేశారు. కోర్టు పరిధిలో ఈ అంశం ఉన్న క్రమంలో ఎక్కువ మాట్లాడడం సమంజసం కాదు అన్నారు. టీటీడీ అంతర్గత విచారణ చేపట్టిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధారంగానే కేసు నమోదు చేసి సిట్ను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా డీజీపీ తెలియజేశారు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే తిరిగి సిట్ విచారణ కొనసాగుతోంది అని అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని డీజీపీ తిరుమలరావు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సరిపడా బందోబస్తును ఏర్పాటు చేశామని, నిరంతరం నిఘా ఉంచి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఇవాళ మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొలిసారిగా వస్తున్నారు. ఇక్కడ అనేక సమస్యలు నగరవాసులను వేధిస్తున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి చొరవ చూపి తమపై వరాల జల్లు కురిపిస్తారు అనే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన మచిలీపట్నంలో కొద్దిపాటి వర్షం కురిస్తే ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. సముద్ర మట్టానికి 2 అడుగుల దిగువన ఉన్న నగరాన్ని డ్రైన్ల సమస్య వేధిస్తోంది. డ్రైన్లను కొంతమేర నిర్మాణం చేసినా వాటిని చివరి ప్రాంతంలో ప్రధాన డ్రైన్లకు అనుసంధానం చేయకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 2.50 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. ఇక మచిలీపట్నం మండలంలో మరో 75,000 మంది నివాసం ఉంటున్నారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో ఏటా వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తుతోంది. నగరం మండల ప్రజల తాగునీటి అవసరాల కోసం మచిలీపట్నంకు 11 కిలోమీటర్ల దూరంలో 180 ఎకరాల తరకాటుకుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఉంది. ఇక వేసవిలో కాలువలకు నీరు రాకపోవడంతో ఈ ట్యాంకులో నీటి నిల్వలు తగ్గిపోయి తాగునీటి కొరత ఏర్పడుతోంది. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా మచిలీపట్నం మండలంలో 230 కోట్లతో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నిధులను విడుదల చేసి ఇంటింటికి కుళాయి పథకాన్ని అమలు చేయడంతో పాటు మండలంలో 100 నుంచి 150 ఎకరాల్లో తాగునీటి చెరువును నిర్మిస్తే తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మారిన ఇరుకుగా ఉన్న భవనంలోని పరిపాలనను కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం ఆర్టీఓ, తహసీల్దార్ కార్యాలయాల భవనాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పునాదులు వేసిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి నిర్మాణాలను నిలిపివేసింది. బందరు పోర్టు పనులను 2023 మే నెలలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 30% మేర పనులు పూర్తయ్యాయి. అలాగే 550 కోట్ల వ్యయంతో చేపట్టిన మచిలీపట్నం మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోజుల కిందటే ఇక్కడ 2వ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. మెడికల్ కాలేజీలో వైద్య సేవలు ప్రారంభించడానికి భవనాలు అందుబాటులో లేవు. కేవలం మొదటి 2వ సంవత్సరం తరగతుల నిర్వహణకే ఇక్కడ భవనాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నెలకొన్న సమస్యలపై చంద్రబాబు మాట్లాడతారని, తమ సమస్యలకు పరిష్కారం చూపుతారని నగర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమైంది. ఈ నెల మొదటి వారం నుంచి వరి కోతలు, నూర్పిళ్లు, ధాన్యం అమ్మకాలు ఊపందుకునున్న నేపథ్యంలో 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోవడానికి ఎన్నో పాట్లు పడ్డారు. ఆ కష్టాలకు చెల్లుచీటి ఇస్తూ ఇప్పుడు మెరుగైన విధానంలో ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడంతో మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ అవసరాలు, ఇతర సంక్షేమ పథకాలకు 45 లక్షల టన్నుల ధాన్యం అవసరం కాగా ఈ ఖరీఫ్లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వికేంద్రీకరణ విధానంలో ధాన్యం సేకరించనున్నారు. వ్యవసాయ ఆధ్వర్యంలో నమోదు చేసిన ఈ పంట ఈకేవైసీ డేటా ఆధారంగా ధాన్యం కొనుగోలు చేసుకున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాలను కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కేంద్రం నిర్దేశించిన కనీస మద్దతు ధర ప్రకారం కామన్ రకం ధాన్యం క్వింటాలకు 2,300, గ్రేడ్ ఏ రకానికి 2,320 చొప్పున చెల్లించాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది. గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మిన రైతులకు 21 రోజుల్లో మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చిన 2 నెలలు దాటిపోయినా సొమ్ము చెల్లించకుండా బకాయిలు పెట్టేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని అధికారులను ఆదేశించింది. ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. చట్ట సవరణ పేరిట విలువైన అసైన్ భూములు చుట్టేస్తున్నారు అన్న కథనాల అక్షర సత్యాలను నిరూపితమైంది. ఎన్నికలకు ముందు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 1.13 లక్షల ఎకరాల భూములు వైసీపీ నేతలు, రియల్టర్లు చేపట్టారు. కీలకమైన చట్ట సవరణ ద్వారా ఆయా భూములను దోచుకున్నారు. వీటిలో 1.12 లక్షల ఎకరాలు అసైన్ భూములే ఉన్నాయని తాజాగా కూటమి సర్కార్ తేల్చి చెప్పింది. వైసీపీ భూ దోపిడీపై మరింత లోతైన పరిశీలన కూడా చేపడుతోంది. జగన్ హయాంలో జీవో 596లో పేర్కొన్న మార్గదర్శకాలను ఉల్లంఘించి అడ్డగోలుగా అసైన్డ్ భూములను దారి మళ్లించబోతున్నారు అని ఆంధ్రజ్యోతి అప్పట్లోనే వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అవన్నీ ఆధారాలతో సహా నిరూపితమయ్యాయి. ఇక అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించిన విధానం నిషేధ జాబితా నుంచి తొలగించిన తర్వాత వాటి పరిస్థితిపై గత కొంతకాలంగా రెవెన్యూ శాఖ రికార్డులను పునఃపరిశీలన చేస్తోంది. ఇప్పటిదాకా జరిగిన పరిశీలనపై జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షించారు. ఈ సందర్భంగా నాటి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు వాస్తవాలేనని నిర్ధారించారు. జగన్ ప్రభుత్వం ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు 8 నెలలకు ముందు అసైన్డ్ చుక్కల భూమి, షరతులు గల పట్టా, గ్రామ సర్వీసు ఈనాం భూములకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని హడావిడి చేశారు.
ప్రీహోల్డ్ అయిన భూముల్లో ఇప్పటిదాకా కేవలం 40% రికార్డుల పరిశీలన పూర్తయింది. ఇంకా 60% రికార్డులను తనిఖీ చేయాల్సి ఉంది. ఇప్పటికే 1.12 లక్షల ఎకరాల అసైన్ భూములను అక్రమంగా నిషేధ జాబితా నుంచి తొలగించినట్లు గుర్తించారు. నిజానికి ఇలాంటి కేసులు విశాఖ, విజయనగరం జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది ఆ ప్రాంతాల్లో అక్రమాలు జరగలేదు అన్నట్లుగా జీవో ఉల్లంఘనలే లేనట్టుగా అధికారులు నివేదికలు పంపించారు. వీటిపై రెవెన్యూ ఉన్నతాధికారులకు అనేక సందేహాలు తలెత్తాయి. భూముల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్న అధికారులు ఎవరు, వారికి గత ప్రభుత్వంతో ఉన్న పరిచయాలు ఏమిటి అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. సాగు భూముల్లో ఇసుక మేటల తొలగింపుపై ఏపీ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టా అసైన్డ్ భూముల్లోని ఇసుక మేటలను ఉచిత ఇసుక విధానం కింద తొలగించాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు పట్టాదారులకు కొంత ఫీజు చెల్లించాలని మార్గదర్శకాలను విడుదల చేస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జీవో 59 జారీ చేశారు. దీని ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్ను ఆదేశించారు. ఈ ఉత్తర్వుల కోసం రైతులు సుదీర్ఘంగా ఎదురుచూస్తున్నారు. వర్షాలు, వరదలు తగ్గినా పొలాల్లోని ఇసుకను తొలగించలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఆ ఇసుక తొలగింపునకు మార్గదర్శకాలు ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మార్గదర్శకాల ప్రకారం ఇసుక మేటలు వేసిన భూములను 3 రకాలుగా విభజించారు. నది, వాగులు, వంకల వెంట ఉన్న భూముల మొదటి కేటగిరీ, నదీ పరివాహకంలో ఉంటూ ఇసుక రీచ్లను 5 కిలోమీటర్ల దూరంలో ఉండే భూములు రెండో కేటగిరీ, నదీ పరివాహకానికి కనీసం 5 కిలోమీటర్ల పైనే ఉండే సాగు భూములు మూడో కేటగిరీ. ఈ కేటగిరీలోని పట్టా అసైన్డ్ సాగు భూముల్లో ఇసుక మేటలు వేసి ఉంటే వాటిని తొలగించాలని కోరుతూ పట్టాదారులు లేదా వారి తరపున వ్యక్తులు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలి. భూమి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తో పాటు గ్రామ పట్టణంలో ఆ భూమి ఎక్కడుందో తెలిపే ల్యాండ్ మ్యాప్ ను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. రైతుల నుంచి వచ్చే దరఖాస్తులను కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీకి పంపిస్తారు. ఇరిగేషన్, వ్యవసాయం, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కూడిన సంయుక్త కమిటీతో ఇక ఆ భూములను తనిఖీ చేయిస్తుంది. అనంతరం మైనింగ్, ఫారెస్ట్, పర్యావరణం, గ్రామ స్థాయి అనుమతులను జిల్లా స్థాయి కమిటీనే తీసుకుంటుంది. ఆ భూముల్లో ఇసుక మేటల తొలగింపునకు సంబంధిత రైతులు లిఖితపూర్వక ఆమోదం తెలిపిన తర్వాత వారితో ఒప్పందం చేసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీలో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మద్యం షాపులు ఉన్నాయి. జనాభా ఆధారంగా మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ 4 కేటగిరీలు చేసింది. ఇందులో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలను ఒక్కో యూనిట్ గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మండలాలను యూనిట్ గా తీసుకుంటారు. మండలాల్లో 2261 షాపులు, కార్పొరేషన్లో 511, మున్సిపాలిటీలో 499, నగర పంచాయతీలు 125 షాపులను నోటిఫై చేశారు. జిల్లాల వారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 227 షాపులు ఉన్నాయి. తిరుపతి పట్టణంలో మాత్రం తక్కువ షాపులు కేటాయించారు. కార్పొరేషన్లో ఒక్క విశాఖపట్నంలోనే 136 షాపులు ఉన్నాయి. గుంటూరులో 52 షాపులు ఉన్నాయి. వరదల వల్ల ప్రభావితమైన 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వరద సాయం విడుదల చేసింది. ఇక 5,858 కోట్లను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఏపీకి 10,36 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేయగా తెలంగాణకు 416.80 కోట్లను విడుదల చేసింది. మహారాష్ట్రకు 1,492 కోట్లు, అస్సాంకు 716 కోట్లు, బీహార్కు 655.60 కోట్లు, గుజరాత్కు 600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ కు 189.20 కోట్లు, కేరళకు 145.60 కోట్లు, మణిపూర్కు 50 కోట్లు, మిజోరాంకు 21.60 కోట్లు విడుదల చేయగా నాగాలాండ్కు 19.20 కోట్లు, సిక్కిం 23.60 కోట్లు, త్రిపురకు 25 కోట్లు, పశ్చిమ బెంగాల్కు 468 కోట్లను విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించి ప్రాథమిక నివేదిక అనంతరం అడ్వాన్స్ గా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు, విపక్షాల ఎదురుదాడి నేపథ్యంలో ఢిల్లీకి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు. మొదట కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో, అనంతరం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో, చివరికి వారిద్దరు సలహా మేరకు రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీలతో కీలక మంతనాలు జరిపారు. అక్రమ నిర్మాణాలను కూల్చే విషయంలో హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వారితో ఆయన చర్చలు సాగినట్లు తెలిసింది. ఇక ఇప్పటి వరకు హైడ్రా ఆధ్వర్యంలో జరిగిన కూల్చివేతలు, వాటిపై వచ్చిన ప్రతిస్పందనల గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఈ చర్యలతో ప్రభుత్వానికి ప్రజల్లో చాలా మంచి పేరు వచ్చింది అన్నారు. దాన్ని సహించలేక ప్రతిపక్షం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రచారాన్ని ఉధృతంగా చేస్తోంది అని ఆయన వివరించారు. హైదరాబాద్ లో వర్షాలు, వరదల మూలంగా ఏర్పడుతున్న కల్లోల పరిస్థితులను అరికట్టాలంటే ఇలాంటి చర్యలు తప్పవు అని ఆయన చెప్పారు. న్యాయస్థానానికి తగిన వివరణలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి అన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించినట్లు తెలిసింది. నిర్వాసితులకు న్యాయం చేసేందుకు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు కల్పించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో భాగంగా సోలార్ ప్లాంట్లతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను తెలంగాణలో
ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. జపాన్లోని టోక్యోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమనాషి గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనను పరిశీలించారు. సైంటిస్టులు కంపెనీ నిర్వాహకులతో చర్చించారు. అక్కడ ఉత్పత్తి అయిన హైడ్రోజన్ రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లో ఫ్యూయల్ సేల్స్ గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేందుగా వినియోగిస్తున్నారు అని నిర్వాహక ఇంజనీరు కునికి వివరించారు. ఈ తరహా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను తెలంగాణలోని ఏర్పాటు చేయడానికి ఇంధన శాఖ సన్నాహాలు ప్రారంభించాలని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్ ను ఎరువుల కర్మాగారాలు, ఆర్టీసీకి, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయవచ్చని, తద్వారా పర్యావరణ హిత చర్యలకు ఎంతో దోహదం చేసిన వారము అవుతామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం బ్యాంకు గ్యారంటీ విధానం అమలుకి రానుంది. ధాన్యాన్ని అమ్ముకోకుండా కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియను ఆలస్యం చేయడం కూడా రైస్ మిల్లర్లను కట్టడి చేసేందుకు 2024-25 సేకరణ విధానంలో ఈ నిబంధనకు చేర్చాలి అని సర్కార్ నిర్ణయించింది. ఇక దీనిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. దీని ప్రకారం మిల్లింగ్ కోసం ధాన్యం ఇచ్చే ముందే ఆ రైస్ మిల్లు తాలూకు రిజిస్ట్రేషన్ పత్రాలను డిపాజిట్ చేసుకోనుంది. అలాగే మొత్తం ధాన్యం విలువలో 25% మొత్తాన్ని బ్యాంకు గ్యారంటీ కింద తీసుకోనుంది. ఉదాహరణకు ఒక రైస్ మిల్లర్ కు ₹1 కోటి విలువైన ధాన్యం అప్పగించాలి అంటే సదరు రైస్ మిల్లరు 25 లక్షలు బ్యాంకులు చెల్లించాలి. మిగిలిన 75 లక్షలకు విలువైన ఆస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టాలి. అందుకు తగిన చెక్కులు కూడా ఇవ్వాలి. ఇప్పుడు సదరు బ్యాంకరు కోటికి గ్యారంటీ లెటర్ ఇస్తారు. ఆ బ్యాంకు గ్యారంటీ లెటర్ ను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు అప్పగిస్తే ₹1 కోటి విలువైన ధాన్యం ఇస్తారు. అప్పుడు ధాన్యాన్ని దారి మళ్లించకుండా సకాలంలో ధాన్యం బిల్లింగ్ చేసి సీఎంఆర్ డెలివరీ చేసి ఆస్తులు, చెక్కులు తాకట్టు నుంచి విడిపించుకునే అవకాశం ఉంటుంది. మూసి సుందరీకరణలో మరో అడుగు పడింది. డ్రోన్ సర్వే ద్వారా గుర్తించిన నదీ గర్భంలో ఉన్న ఇళ్లు కూల్చివేత మొదలైంది. ఇక స్వచ్ఛందంగా తరలి వెళ్లిన వారి నివాసాలను తొలగిస్తున్నారు. వీరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళు అప్పగించగానే మూసీలో ఖాళీ చేసిన ఇళ్లను పడగొడుతున్నారు. ఇక ప్రజలు నివసిస్తున్న వాటి జోలికి వెళ్లడం లేదు. ఇక రెవెన్యూ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో హైదరాబాద్లోని నాంపల్లి, సైదాబాద్, హిమాయత్ సాగర్ మండలాల పరిధి, శంకర్ నగర్, వినాయక వీధుల్లో ఇళ్ల కూల్చివేత చేపట్టారు. ఈ ప్రాంతాల్లో 333 నిర్మాణాలు ఉండగా 300 ఇళ్లకు రివర్ బెడ్ మార్కింగ్ పెట్టారు. ఇక 83 ఇళ్లను పడగొట్టినట్లు అధికారులు తెలియజేశారు. వీటిలో ఎక్కువగా రేకుల షెడ్లు ఉన్నాయి. ఇరుకు గల్లీలో ఉండడంతో ప్రొక్లైన్లు లేకుండా కూలీలను ఏర్పాటు చేసి నెమ్మదిగా పడగొడుతున్నారు. ఇక ఇంటి సామగ్రిని తీసుకువెళ్లేందుకు నిర్వాసితులకు అవకాశం కల్పించారు. వస్తువుల తరలింపునకు ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. ఇక నిర్వాసితులను మలక్పేటలోని పిల్లి గుడిసెలు, ఉప్పల్లోని ప్రతాప్ సింగారంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలిస్తున్నారు. కాగా శంకర్ నగర్ లో కొందరు నిరసన వ్యక్తం చేశారు. చిన్న డబుల్ బెడ్రూమ్లలో పెద్ద కుటుంబాలు ఎలా ఉంటాయని వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు సముదాయించారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడం బీఆర్ఎస్ నైజమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనుల్లో అక్రమాలంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణకు సిద్దమవుతుంటే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక మూసీ కోసం 1000 కోట్లు అప్పు తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఏం చేసింది అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు సంపాదించుకున్నారని, పేదలకు ప్రయోజనం కలిగించే మూసీని బాగు చేస్తే కమిషన్ రాదని, ఆ పనులను ముట్టుకోలేదు అని విమర్శించారు. తెలంగాణలో పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈసారి రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు ప్రస్తుతం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలను ప్రారంభమవుతాయి. ఇక ఒక్కొక్క పువ్వేసి చందమామ పుస్తకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరిస్తారు. 3న రవీంద్ర భారతి ఆడిటోరియంలో అటుకుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. ఇక ప్రకృతిని, పువ్వులను ఆరాధిస్తూ మహిళలు వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని సీఎం రేవంత్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు వారు వేర్వేరుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చి లావాదేవీలు సహకరించిన ముష్కరుల బండారం బట్టబయలింది. ఈ మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు రాజస్థాన్లో 2 వారాల పాటు మకాం చేసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వేర్వేరు ప్రాంతాల్లో నక్కి 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిపై సైబర్ నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 2223 కేసులు ఉన్నాయి. తెలంగాణలోనే 189 కేసులు ఉన్నాయి. కొందరిపై దేశవ్యాప్తంగా వివిధ చోట్ల సుమారు 200 దాకా కేసులు ఉన్నాయి. అయితే ఏ ఒక్క కేసులో ఏ రాష్ట్ర పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేయకపోవడం విశేషం. వీరంతా 29 మ్యూల్ బ్యాంక్ ఖాతాల నుంచి 11 కోట్లకు పైగా లావాదేవీలు జరిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సిఎస్బి చీఫ్ శిఖా గోయల్ వెల్లడించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడం లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈయన చేసిన మోసానికి ప్రజలే భరతం పడతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది అని అన్నారు. రోజుకో మాటతో అధికారులు తప్పించుకుంటున్నారంటే హైడ్రా ఎంత పేలవంగా ఉందో అర్థమవుతుంది అన్నారు. హైడ్రా పేరిట బీజేపీ కార్పొరేటర్ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల జోలికి మాత్రం వెళ్లడం లేదని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. 25 మంది పారిశ్రామికవేత్తల కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారత్ లో కేవలం ఓ 25 మంది తమ ఇంట పెళ్లిళ్లకు వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని, అదే సమయంలో రైతులు సామాన్య ప్రజలు మాత్రం తమ పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంపిక చేసిన కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్న మోదీ ప్రభుత్వ తీరు రాజ్యాంగ ఉల్లంఘన కాక మరేంటి అని రాహుల్ ప్రశ్నించారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అది ఈ దేశ ప్రజల సొత్తు అని రాహుల్ అన్నారు. హర్యానాలోని బహదూర్గఢ్లో ఎన్నికల సభలో రాహుల్ ప్రసంగించారు. ఈ నెల 5న పోలింగ్ జరగనున్న హర్యానాలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ 10 ఏళ్ల తర్వాత అయినా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం, వారు సురక్షితంగా ఉండడమే అత్యంత ప్రధాన అంశమని తేల్చి చెప్పింది. రోడ్డు మధ్యలో గురుద్వారా లేదా దుర్గా లేదా గుడి ఏది నిర్మించినా ఉపేక్షించరాదని, అవి ప్రజలకు ప్రతిబంధకంగా మారరాదు అని పేర్కొంది. మతంతో నిమిత్తం లేకుండా దురాక్రమణలకు తొలగించే చర్యలు ప్రజలందరికీ వర్తింపచేయాలి అంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్లను ధర్మాసనం విచారణ చేపట్టింది. భారత్ సెక్యులర్ దేశమని, ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్తో చర్యలతో మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకటేనని ధర్మాసనం పేర్కొంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. వాదనల సందర్భంగా ఏదైనా క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండడమే బుల్డోజర్ చర్యలకు ఆధారమా అని ధర్మాసనం మెహతాను ప్రశ్నించింది. జమ్మూ కాశ్మీర్లో 3వ దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3వ దశలో 68.72%, మొత్తంగా 3 దశల్లో కలిపి 64.45% ఓటింగ్ నమోదైంది. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లోని 7 జిల్లాల్లో ఉన్న 40 నియోజకవర్గాల్లో 3వ దశ పోలింగ్ జరిగింది. ఆర్టికల్ 370 అధికరణం రద్దు కారణంగా తొలిసారి ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గోర్ఖా సామాజిక వర్గం ఓటర్లు ముందుగానే లైన్లో నిల్చున్నారు. ఇది చారిత్రాత్మక సందర్భమని వారు అన్నారు. తమ దేశం మున్ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనుంది అని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తీవ్ర సవాళ్లు ఎదుర్కానున్నాయి అని హెచ్చరించారు. భారత్తో సహా పొరుగు దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికాతో తీవ్ర పోటీ, ఆర్థికంగా ప్రతికూల గాలులు వీయడం వంటివి ఇందుకు దారితీస్తున్నాయని అన్నారు. 75 జాతీయ దినోత్సవం సందర్భంగా బీజింగ్లోని తియానన్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్పింగ్ ప్రసంగించారు. మున్ముందు పరిస్థితులు అంత సాఫీగా ఉండవు. ఎన్నో సమస్యలు, అడ్డంకులు ఎదుర్కోవచ్చు. తీవ్ర ఒడిదుడుకులు, కఠిన సమయాలు ఉండొచ్చు. ఇటువంటి సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్లాలి. కమ్యూనిస్టు పార్టీతో పాటు మొత్తం సైన్యం, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. అప్పుడు ఏ కష్టాలు కూడా చైనీయులను అడ్డుకోలేవు అని అధ్యక్షుడు షీ జిన్పింగ్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అన్న ఆయన అది తమలో భాగమని అన్నారు. జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజల మధ్య రక్త సంబంధం ఉంది అన్నారు. అంతర్గత సమస్యలు, మందగించిన స్థిరాస్తి మార్కెట్, చైనా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలపై అమెరికా, EU అధిక సుంకాలు విధించడం వంటి సవాళ్లను చైనా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనానికి సంస్కరణలు అవసరముంది అన్నారు. కాన్పూర్ వేదికగా తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా మరోసారి అదరగొట్టింది. 2-0 పాయింట్లతో ఈ 2 టెస్టుల సిరీస్ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. అయితే 2 టెస్టు డ్రా అవుతుందని అనిపించినప్పటికీ అదిరే ఆట తీరుతో మ్యాచ్ను ఏకపక్షం చేసేసి భారత జట్టు ఈ మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సిరీస్ విజయంతో WTC పాయింట్ల పట్టికలో టీమిండియా తమ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. అంతేకాకుండా వరుసగా 3వసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దూసుకువెళ్లడానికి తన దారిని మరింత సులువుగా ఏర్పరచుకుంది. అయితే WTCలో భారత్ ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడింది. అందులో 8 విజయాలు, 2 ఓటములు, 1
డ్రా ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టుతో టాప్ పొజిషన్లో ఉంటాయి. మరోవైపు జూన్లో జరగనున్న WTC ఫైనల్ కంటే ముందు టీమిండియా 8 టెస్టులు ఆడనుంది. వాటిలో 3 గెలిచినా కూడా ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండానే భారత జట్టు WTC ఫైనల్ కు అర్హత సాధిస్తోంది. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్, అలాగే నవంబర్లో ఆస్ట్రేలియా వేదికగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్నాయి. స్వదేశంలో కివీస్తో జరిగే సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేస్తే మాత్రం ఆస్ట్రేలియా సిరీస్తో సంబంధం లేకుండానే WTC ఫైనల్ కు చేరుతోంది. ఇక అయితే స్వదేశంలో టీమిండియాను ఓడించడం ఏ జట్టుకైనా కష్టం. ఇదిలా ఉండగా ప్రస్తుతం కివీస్ జట్టు పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని క్రికెట్ విశ్లేషకుల మాట. శ్రీలంకతో జరిగిన 2 టెస్టుల సిరీస్లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడింది. గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం ఒక్క మ్యాచ్ను కూడా డ్రాగా ముగించలేదు అన్నది వారి విశ్లేషణ.